నిజ జీవితంలో మీరు అలా ఏమన్నా ఉన్నారా సార్? తెలంగాణ బావగానా బావమరిదిగానా? మీరు బావగా ఒక బావ ఇంటికి వస్తే బామ్మర్ది కొంచెం పట్టించుకోనట్టుగా ఉన్న సీన్ లో బావ ఎలా ఉంటాడు, ఎలా కోపడతాడు అనేది మీరు చూపించారు. మీ నిజ జీవితంలో ఎదురుగాలి ఒక అల్లుడుగా అదే అటువంటిది ఏం లేదు. తన వాళ్ళంతా హ్యాపీ. మా బావగారు మా ఇంటికి వచ్చినా మేము అదే మరి ఇచ్చేవాళ్ళం. మా అతనికి చాలా తక్కువ నేను వెళ్ళింది, చాలా చాలా తక్కువ. నా పెళ్ళి 47 సంవత్సరాలు అయింది. నేను 10 సార్లు పోయింటాను అంతే. అది అకేషన్ వెరీ ఇంపార్టెంట్ అనుకుంటే తప్ప నేను వెళ్ళేవాడిని కాదు. చుట్టాలు కానీ మీకు దగ్గర సన్నిహితులు ఎవరైనా ఫోన్ చేసి నిజంగా మన సైడ్ ఇలానే ఉంటుంది, ఇలాంటి పాత్రలు నిజ జీవితంలో ప్రతి కుటుంబంలో ఉండే పాత్రలే అని చెప్పేసి మీకు ఫోన్ చేసి ఎవరన్నా షేర్ చేస్తున్న సందర్భం ఏమన్నా? చాలా మంది చేశారు. అది చేశారు కాబట్టి సినిమా అంతా హిట్ అయ్యింది. దానిలో ప్రతి కుటుంబానికి సంబంధించినటువంటి ఏదో ఒక సన్నివేశము, ఏదో ఒక సంఘటన వాళ్ళ మనసుకు తాకింది కాబట్టి అది మూలకి వెళ్ళింది సినిమా. హత్తుకుపోయింది ఒక్కొక్కరికి. ప్రతి కుటుంబంలో అరే నిజంగానే మా బావ వస్తే మేము ఇంట్లోనే ఉంటాం, ఒక అత్త ఒక మామ నిజంగా అల్లుడు వస్తే మా పరిస్థితి కూడా ఇలానే ఉంటుంది అని చెప్పేసి వాళ్ళు అందులో లీనమైపోయారు ఆ సినిమా చూస్తూ. ఓకే, ఇప్పుడు ఇంకొకటి సార్, ఇప్పుడు మీరు డీజే టిల్లు తర్వాత మిమ్మల్ని తెలిసిన వాళ్ళైనా సరే ఎవరైనా మిమ్మల్ని అంటే ఏమని పిలిచారు? డీజే టిల్లు ఫాదర్ అంటే చూస్తే పబ్లిక్ అది రిజిస్టర్డ్ పేరు నాకు ఫిక్స్ అయిపోయి నన్ను ఇండస్ట్రీ ఇప్పుడు డీజే టిల్లు ఫాదరే అంటారు. అంతే. తర్వాత ఇప్పుడు మురళీధర్ గౌడ్ అని తెలుస్తున్నది, మురళీ గారు అని పిలుస్తున్నారు తప్ప డీజే టిల్లు ఫాదరే నేను. నాకు కూడా అదే ఇష్టం. చాలా హ్యాపీ, చాలా హ్యాపీ. ఎందుకంటే నాకు నన్ను పైకి లేపింది, నన్ను ప్రజలకు తీసుకెళ్ళింది డీజే టిల్లు. అంటే మీ సొంత పేరు చెప్పుకున్నా కూడా గుర్తుపడతారో లేదో కానీ అంతే. డీజే టిల్లు ఫాదర్ అనే నా సొంత పేరు ఎవరు తెలియదు కదా, నా సొంత పేరు ఎవరు తెలియదు. నేను ఎక్కడ అంటే డీజే టిల్లు వచ్చాడు అని అంటారు. టిల్లు సారు, టిల్లు ఫాదరు. ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత మనం ఒక క్యారెక్టర్ చేస్తే ఆ క్యారెక్టర్ పేరు లైఫ్ టైం పడిపోతే ఆ హ్యాపీనెస్ అనేది చాలా బాగుంటుంది. అనుభవిస్తే మీకు ఎలా ఉంది సార్? ఐఎమ్ సో హ్యాపీ, వెరీ వెరీ హ్యాపీ. అంతకన్నా కావాల్సిందే ఉంది సార్. ఒక సినిమా ఇండస్ట్రీలో ఎవరో ఏమిటో తెలియదు, నేను డీజే టిల్లు ఫాదర్ అయిపోయినానంటే ఆ సినిమా ఎంత ఇంపాక్ట్ ఉంది నా మీద, నా కెరీర్ మీద, ప్రజలు ప్రేక్షకుల మీద కదా. అంతే చాలా గొప్పది. నాకు లైఫ్ టర్న్ ఇచ్చినటువంటి సినిమా. నాకు తరుణ్ భాస్కర్ గారి ద్వారా అవకాశం వచ్చింది. ఓకే, అంటే అప్పుడు ఆడిషన్కి వెళ్ళారా? నేను ఆడిషన్కి వెళ్ళాను సార్. నేను తరుణ్ భాస్కర్ గారిది ఒక పిట్టకథ అనేటువంటి ఒక వెబ్ సిరీస్ చేశాను. దాంట్లో ఒక క్యారెక్టర్ను చూసి తనే వీళ్ళు అడిగితే నా పేరు రెఫర్ చేశారు. ఓకే, డీజే తీస్తున్న సందర్భంలో వీళ్ళు ఆర్టిస్ట్ కోసం, ఆ ఫాదర్ క్యారెక్టర్ కోసం, ఒక ఫాదర్ క్యారెక్టర్ వేసే ఒక ఆర్టిస్ట్ కోసం వెతుకుతున్న పరిస్థితుల్లో తరుణ్ భాస్కర్ గారిని కూడా ఎవరన్నా ఉంటే చెప్పండి సార్ నా పేరు చెప్పారు. అప్పుడు వీళ్ళు ఆడిషన్ ఇచ్చారు. ఓకే, అప్పుడు మీరు